హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ ఫ్రై అనేది నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా చికెన్‌ని శుభ్రం చేసుకొని ఒక కడాయిలోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ కడాయి పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌లోకి ఉప్పు, పసుపు, కారం, 2 యాలకులు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఉప్పు, కారం మొత్తం చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, 2 యాలకులు, చెక్క చిన్నది, 2 లవంగాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు అండ్ కొంచెం కొబ్బరి తురుము వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకున్నాను. తర్వాత అందులోనే చిన్న ఆనియన్‌ని కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూరలో వేసుకొని మసాలా మొత్తం కూరకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్‌లోని వాటర్ అంతా అయిపోయి ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను. చికెన్ సగం ఉడికిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర తురుము వేసుకున్నాను. అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం మసాలాలో ధనియాలు, జీలకర్ర పేస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదండి. పౌడర్ కొంచెమే వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టి చికెన్‌లోని వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకున్నాను. తరువాత మూత తీసి చికెన్ అడుగంటకుండా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుకున్నాను. అలా చికెన్ ఉడికేంత వరకు కలుపుకున్నాను. అంతేనండి, సింపుల్‌గా చికెన్ ఫ్రై అనేది తయారవుతుంది. ఈ చికెన్ ఫ్రై అన్నం, చపాతీలోకి బావుంటుంది. అలాగే బగారా రైస్‌లో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.